మాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలేంటో ఈ వీడియో తెలుసుకుందామండి. ఈ ఆగస్టు నెల వచ్చి శ్రావణ మాసం అండి. ఈ నెల వచ్చి జూలై 25 నుంచి శుక్రవారం, మొదటి శుక్రవారం నుంచి అయితే గనక ఈ శ్రావణ మాసం అనేది మొదలవుతుందండి. జూలై 24 వరకు అయితే ఆషాఢ మాసం ఉంటుందండి. జూలై 25 నుంచి మొదటి శ్రావణ శుక్రవారంతో మనకి ఈ శ్రావణ మాసం అనేది ఆగస్టు నెల అనేది మొదలవుతుందండి. ఈ మాసంలో ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు ఉంటాయండి. ఈ మాసం చాలా విశేషమైన మాసం అండి. స్త్రీలు ఎంతగానో ఎదురు చూసే మాసం ఏమైనా ఉన్నదంటే అది శ్రావణ మాసం అండి. కార్తీక మాసం అలాగే శ్రావణ మాసం కూడా చాలా పవిత్రమైన మాసం అండి. ఈ ప్రతిరోజు కూడా చాలా విశేషమైనదండి. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి, ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. మొదటిసారి కనుక నా ఛానల్ ఎవరైనా కనుక చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఆధ్యాత్మికమైన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. ఈ ఆగస్టు నెల వచ్చి శ్రీ విశ్వవసనామ సంవత్సరం శ్రావణ మాసం శుద్ధ సప్తమి 1వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమై భాద్రపద మాసం శుద్ధ అష్టమి ఆదివారం 31వ తారీఖున అయితే ఈ ఆగస్టు నెల అనేది ముగుస్తుందండి. ఈ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఆగస్టు 1 శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి శ్రావణ శుద్ధ సప్తమి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, నిశ్చయితాంబూలాలకి అలాగే పెళ్లి చూపులకి అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషం వచ్చి నారసింహ వ్రతం. ఆగస్టు 2 శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి కౌమర నవమి. ఆగస్టు 3 ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి నవమి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు విశేషం వచ్చి ఫ్రెండ్షిప్ డే అండి, స్నేహితుల దినోత్సవం. అలాగే ఆశ్లేష కార్తె సాయంత్రం 5:58 నుంచి ప్రారంభం. ఆగస్టు 4 సోమవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి దశమి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి అలాగే పెళ్లి చూపులకి అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషం వచ్చి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభం. ఆగస్టు 5 మంగళవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు విశేషం వచ్చి సర్వేశం ఏకాదశి అలాగే శ్రావణ మంగళ గౌరీ వ్రతం. ఆగస్టు 6 బుధవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి మూలా నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి దామోదర ద్వాదశి. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, ఇల్లు మారడానికి అలాగే పెళ్లి చూపులకి అనుకూలంగా ఉంది. ఆగస్టు 7 గురువారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజుతో తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ముగింపు. ఆగస్టు 8 శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా నిశ్చయితాంబూలాలకి, పెళ్లి చూపులకి అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషం వచ్చి వరలక్ష్మి వ్రతం. ఆగస్టు 9 శనివారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి పౌర్ణమి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు విశేషం వచ్చి రాఖీ పౌర్ణమి అలాగే హయగ్రీవ జయంతి. ఈ రోజు కూడా పెళ్లి చూపులకి అలాగే నిశ్చయితాంబూలానికి, వివాహానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 10 ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి శ్రావణ బహుళ పాడ్యమి అండి. నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, పెళ్లి చూపులకి, అన్నప్రాసనకి అలాగే నిశ్చయితాంబూలాలకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 11 సోమవారం నాడు వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి విధియ, నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా నిశ్చయితాంబూలానికి, అన్నప్రాసనకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 12 ఈరోజు మంగళవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి తదియ, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు విశేషం వచ్చి సంకటహర చతుర్థి అలాగే మంగళ గౌరీ వ్రతం అండి. ఆగస్టు 13 ఈ రోజు బుధవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి చవితి, నక్షత్రం వచ్చి ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఆగస్టు 14 గురువారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి ఉదయం షష్ఠి తెల్లవారితే 5:31 వరకు ఉందండి. తదుపరి రేవతి నక్షత్రం ఉదయం 11:39 నుంచి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి అలాగే నిశ్చయితాంబూలానికి, అన్నప్రాసనకి అనుకూలంగా ఉంది.
ఆగస్టు 15 శుక్రవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి అశ్వని నక్షత్రం. ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం అండి, ఇండిపెండెన్స్ డే. ఈరోజు కూడా మంచి రోజే. ఆగస్టు 16 శనివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి కృష్ణాష్టమి, గోకులాష్టమి అండి. ఆగస్టు 17 ఆదివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి నవమి, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజుతో ఆశ్లేష కార్తె పూర్తయి మకా కార్తె సాయంత్రం 5:06 నుంచి ప్రారంభం. ఆగస్టు 18 సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి దశమి, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఆగస్టు 19 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి. ఈరోజు నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి మంగళ గౌరీ రథం. ఆగస్టు 20 బుధవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, నిశ్చితాంబరాలకి, పెళ్లి చూపులకి అయితే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 21 గురువారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం. ఈరోజు వచ్చి మహాశివరాత్రి అండి. ఈరోజు విశేషం వచ్చి మనం ప్రతి నెల ఆచరించే మహాశివరాత్రి. ఈరోజు శివారాధనకు చాలా విశేషమైన రోజు అండి. ఈరోజు శివ పూజకు. ఆగస్టు 22 శుక్రవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, పెళ్లి చూపులకి, నిశ్చయితాంబూలాలకు ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఆగస్టు 23 శనివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి అమావాస్య అండి. ఈరోజు నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. ఈరోజు అమావాస్య అండి. ఈరోజు విశేషం వచ్చి పోలాల అమావాస్య అండి. ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుందండి. ఆగస్టు 24 ఆదివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి భాద్రపద శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభం అవుతుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం. ఆగస్టు 25 సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి విధియ, నక్షత్రం వచ్చి ఉత్తరా నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి బలరామ జయంతి, అలాగే వారాహ జయంతి అండి. ఆగస్టు 26 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఆగస్టు 27 బుధవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి వినాయక చవితి అండి. ఈ రోజు నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం అండి. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం. ఆగస్టు 28 గురువారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి ఋషి పంచమి అండి. ఈ రోజైతే ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉంది. ఆగస్టు 29 శుక్రవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈరోజు ఇంకా మంచి రోజు కాదు. ఆగస్టు 30 శనివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఆగస్టు 31 ఆదివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజుతో మకా కార్తె పూర్తయి పుబ్బా కార్తె మధ్యాహ్నం 1:12 నుంచి ప్రారంభం. ఇంతటితో శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఇదేంటి ఈ వీడియో. ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ముఖ్యమైన తిథులు, పండుగలు, నక్షత్రాలండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.